ఈరోజు కూడా ఆర్డర్స్ లేవు ఫ్రెండ్స్, కానీ నా డైలీ రొటీన్ మాత్రం ఆగలేదు. ఈరోజు కూడా నా డే మొత్తం వర్కౌట్తోనే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ నుంచి. కానీ ఎంత బిజీగా ఎండ్ అయిందంటే అంత బిజీగా ఎండ్ అయిపోయింది. అది ఎలానో ఈరోజు మొత్తం వ్లాగ్లో మీకు క్లియర్గా చూపెడతాను. చూస్తున్నారు కదా, వర్కౌట్ చేస్తున్నా రెగ్యులర్గా. ఒక్కరోజు ఇప్పటికీ 4 days అవుతుంది కంటిన్యూగా వర్కౌట్ అయితే మంచిగా స్టార్ట్ చేసిన. రిజల్ట్ అనేది స్లో వస్తుంది, అది ఎవరికైనా తెలుసు. కానీ మనం మాత్రం కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా చేస్తుంటే రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఈరోజు అయితే వెయిట్ లిఫ్టింగ్తోనైతే స్టార్ట్ చేసిన నా వర్కౌట్ డే. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ నిన్న వ్లాగ్లో చెప్పాను, పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి 2 days. అది ఈరోజు కూడా హాలిడేనే పిల్లలకు. సో వాళ్ళ కోసమని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే ప్రిపేర్ చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళదే డిమాండ్ ఉంటుంది. సారీ, ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కటర్లో ఉల్లిగడ్డలు అయితే అన్నీ కట్ చేసుకున్నా. మంచిగా స్మాష్ అయిపోతాయి కటర్లో వేస్తే. ఈ కటర్ కొన్నందుకైతే నాకు ఫుల్ హెల్ప్ అవుతుంది. అసలు కొని కనీసం ఒక 7-8 months అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా చాప్ చేసిందో. మనం చేతితో చేసినా అంత ఫాస్ట్గా చేయలేము. పిల్లలు ఉన్నప్పుడు ఓన్లీ తొందరగా అయిపోయి వంటకాలే చూసుకుంటా, వాళ్ళకు కూడా అవే ఇష్టం. పెద్దవి కూడా ఏం అడగరు నన్ను అయితే. అందుకే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. చూస్తున్నారా, తెలియంగానే ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇంకా డే మొత్తం వాళ్ళు ఉన్నారు అంటే మనకు మ్యాక్సిమం టైంపాస్ అయిపోతుంది. ఏ పని మీద దృష్టి అయితే వెళ్ళదు. నాకైతే మెయిన్గా పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి నచ్చింది చేసేయాలి. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ అంటే పాలే తాగుతారు ఎక్కువ. ఇవి వేరే ఏ స్నాక్స్ చేసినా అంత ఇష్టపడి తినరు. కాబట్టి ఇప్పుడైతే వాళ్ళకి నచ్చిన వంట చేసిన అనుకో చాలా హ్యాపీగా తింటారు. ఎంత చిన్న కట్టేనాయి అంటే అంత చిన్న కట్టేనాయి. ఇంకోటి ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు మనకు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందంటే, ఎందుకంటే మనం వండిచ్చేది పిల్లలకు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. నా స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయ్యేది వంటతోనే. ఎంత స్ట్రెస్ ఉన్నా వంట రూమ్లోకి వచ్చి మంచిగా వర్క్ చేసి మంచిగా వంట చేసి పిల్లలకి ఇస్తే చాలు, అంతే. వాళ్ళ ఫేసెస్లో హ్యాపీ చూస్తే సరిపోతుంది. నాకు మొత్తం స్ట్రెస్ రిలీఫ్ మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను వంట చేసుకుంటుంటా కూడా మొత్తం నీట్గా వంట బండ మొత్తం క్లీన్ చేసుకున్నాడే పెట్టుకుంటా. అటు వంట చేసుకుంటే ఇటు క్లీన్ చేసుడు అయితే 2 పనులు అయిపోతాయి. ఇక నా బిజినెస్ గురించి చెప్పాలంటే, ఆర్డర్స్ అయితే ఇంకా రాలేవు. కానీ మనం మాత్రం అస్సలు ఆగొద్దు. ఎందుకంటే మనం కంటిన్యూ చేస్తుండాలి. ఆర్డర్స్ రాలేవు అని నేను డిసప్పాయింట్ అయితే అక్కడనే ఆగిపోతా, నేను ముందుకు వెళ్ళలేను కాబట్టి. కానీ నేనైతే ఫుల్ స్ట్రెంగ్త్, ఫుల్ నమ్మకంతోనైతే మూవ్ ఆన్ అయిపోతున్నా నేనైతే. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఈరోజు అయితే నాది కాకుండొచ్చు, రేపైతే నాది కావచ్చు, కానీ నా డే అయితే అట్లానే అనుకొని నేను బాగా స్ట్రెంగ్త్గా అయితే మోటివేషన్ నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఇక పిల్లలకి ఇష్టమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, కొంచెమైనా సరే ఇష్టంతో తింటారు మా పిల్లలైతే. మన హోమ్ బిజినెస్ అంటే ఇల్లు ఓన్లీ బిజినెసే కాదు కదా, ఇల్లు చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, మళ్ళీ పిల్లలకి కేర్ తీసుకోవాలి, ఇంటి పని, టోటల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాక నేనైతే బిజినెస్ దగ్గరకు వస్తాను. బిజినెస్ కూడా ఈరోజు కూడా లైవ్ ఉంటుందండి. ఈవినింగ్ 8:30 to 9 మధ్యలో లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ టైం ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఇక్కడ మా చిన్నవాడు చూస్తున్నారు కదా, వాడికి తెలియదు, వాడు వీడియోస్లో అలా రావాలంటే ఇష్టపడడు. వాడు చూస్తున్నాడు నన్ను వీడియో తీస్తుందా లేదా అని ఆశ్చర్యంగా. ఇంకా వీళ్ళకి ఫుడ్ అయితే పెట్టేస్తున్నా కదా, వీళ్ళు తినేటప్పుడే ఇప్పటిదాకా వర్క్ చేసుకొని వచ్చినారు. సో వీళ్ళ వర్క్ అయిపోయాక నేను కూడా వీళ్ళతో పాటే తిందాము, వాళ్ళకు కూడా టైం ఇద్దాం అన్నట్టు నేను కూడా వాళ్ళతో పాటే ఫుడ్ తిందామని అనుకుంటున్నా.
నేను కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే ఎలక్షన్స్ టైం కదా. ఇక ఎలక్షన్స్ టైంలో ఇక మా హస్బెండ్ అయితే డ్యూటీలు ఉంటాడు కాబట్టి తనైతే రాడు. ఇక మేము ముగ్గురమే ఇట్లా కూర్చొని తింటున్నాము. మామూలుగా అయితే స్కూల్ ఉన్నప్పుడైతే మేమందరం కలిసి తినము. కానీ స్కూల్ డేస్ లేదు, ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడైతే మా హస్బెండ్ ఉంటే కూడా మేము నలుగురం కలిసి తింటాము. లేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు పిల్లలతో పాటు మేము ముగ్గురం అయితే తింటాం కంపల్సరీ. హాలిడేస్ ఉన్నప్పుడు పక్కా మేము ముగ్గురం కలిసి తింటాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.